మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ ఉదయకాలన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క అద్భుతమైన కృపలో మరొక చక్కని తరుణం పరిశుద్ధ దేవుని స్తుతించుటకు, ఆయనను ఆరాధించుటకు దేవుడిచ్చినటువంటి ఈ తరుణం ఎంత గొప్పది. వేరువేరు ప్రాంతాల నుంచి ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా దేవుని ఘనపరుస్తూ ఆరాధిస్తూ వాక్యాన్ని ధ్యానించడానికి కూడినటువంటి ప్రియులందరినీ మీరు అభినందిస్తూ దేవుని పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రియమైన దేవుని సంఘమా, గత కొన్ని వారాలుగా తిమోతికి రాసినటువంటి పత్రికలో నుంచి దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్నటువంటి సత్యాలు ధ్యానిస్తూ ఉన్నాం. తిమోతి అన్నటువంటి తన ఆత్మీయ కుమారుడికి పౌలు అన్నటువంటి దైవ సేవకుడు రాస్తున్నటువంటి ఈ లేఖ అది ఎంతో ప్రశస్తమైనది. పౌలు భక్తుడు తన యొక్క ఆత్మీయ కుమారుని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ ఎ యంగ్ పాస్టర్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ ఎఫెసస్ ప్రాంతంలో ఆయన తిమోతి యొక్క యవనస్తుడైనటువంటి పాస్టర్గా ఆయన ఉంటా వచ్చాడు. ఆరాధన గురించినటువంటి విషయాలు ఆయనకు తెలియజేస్తూ, రక్షణలోని ఒక మహత్తరమైన దేవుని ప్రేమ అందులో ఆయనకు వివరిస్తూ, సౌండ్ డాక్ట్రిన్, స్వచ్ఛమైనటువంటి సిద్ధాంతం లేదా సద్బోధ గురించినటువంటి సత్యాలు ఆ సేవకునికి, యవనస్తుడైనటువంటి కాపరికి, సేవకునికి ఆయన తెలియజేస్తూ బలపరుస్తూ వచ్చాడు. ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక ఏంటంటే, సేవలో దేవుని పరిచర్యలో ఉంటుండగా యు నీడ్ టు గార్డ్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటూ ఉండాలని, ఆ సత్యాన్ని తెలియజేయటం మాత్రమే కాదు, కానీ వేర్వేరు దుర్బోధలు సంఘంలోనికి చొచ్చుకొని వస్తుండగా దేవుని సేవకుడిగా మన బాధ్యత దాంట్లో మెలకువగా ఉండాలి. ఒక చక్కని హెచ్చరిక సంఘానికి అందజేస్తూ సత్య సువార్త కొరకై నిలబడవలసినటువంటి ఈ అవసరత ఈ సేవకునికి పౌలు భక్తుడు తెలియజేయటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ప్రేమైన దేవులారా, సంఘము అనేటువంటి ఆ యొక్క మాటను ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తే ఆ సంఘానికి శిరస్సు అనేటువంటి ఆ విషయాన్ని మనం గమనించి, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమని మనం గుర్తిస్తుంటున్నాం. అది ఆయన సొంతం, అది వధువు సంఘమని మనము వాక్యంలో గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, సంఘాన్ని ఎంతో అద్భుతంగా ప్రేమించినటువంటి ప్రభువు ఆయన త్యాగాన్ని ఆ సంఘం కొరకు ఎలాంటిదో అది పరిశుద్ధ లేఖనాల్లో మనము చాలా స్పష్టంగా చూస్తుంటున్నాం. ఈ సంఘం కొరకై ఆయన ఏం చేశాడంటే, ఈ 2-3 అధ్యాయాలకు వచ్చేసరికి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంకి వచ్చేసరికి, ఆయన ఒక పర్పచువల్ ఆఫీస్ అన్నటువంటిది ఈ సంఘ నేపథ్యంలో ఉండాలి అని చెప్పి ఆయన ఈ విషయాలు ఇక్కడ పొందుపరచడం అనేటువంటిది మనం గమనిస్తుంటున్నాం. చూసారా, అధ్యక్షులైనటువంటి వారి గురించి 3వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో వారి యొక్క అర్హతల గురించి ప్రస్తావించడం అనేటువంటిది మనం గమనిస్తాం. మరి 8 నుంచి 13 దాకున్నటువంటి ఆ వచన భాగాల కింది భాగాల్లో పరిచారకుల గురించినటువంటి విషయాలు బహు స్పష్టంగా ఈ సేవకుడు తెలియజేయటం అనేటువంటిది గమనిస్తుంటున్నాం. మీరు ఆలోచన చేశారా, ఈ యొక్క తిమోతికి రాసినటువంటి పత్రికలు 2, ఆ పిదప టైటస్, తీతుకు రాసినటువంటి పత్రికలను గమనించినట్లయితే వీటిని పాస్టోరల్ ఎపిసిల్స్ అని చెప్పి అంటూ ఉంటారు. ఈ పాస్టరల్ ఎపిసిల్స్ ఎందుకు రాశాడయ్యా అని చెప్పేసి అన్నప్పుడు చాలా చక్కగా మనకు అర్థమయ్యేటువంటి విషయాలు ఏంటంటే, అక్కడున్నటువంటి పెద్దలకు ఒక హెచ్చరిక, అక్కడున్నటువంటి పరిచారకులకు ఒక హెచ్చరిక. ఏంటి అంటే, సంఘము గూర్చినటువంటి హెచ్చరికలు ఆయన తెలియజేస్తూ వచ్చాడు. సంఘము ఏ రీతిగా అది ఆర్గనైజ్ కావాలో, క్రమబద్ధంగా ఉండాలో ఆ విషయాలు ఆయన తెలియజేస్తూ వచ్చాడు. డాక్ట్రైనల్ ప్యూరిటీ కదా, ఈ యొక్క సద్బోధ విషయమై సిద్ధాంతంలో ఒక స్వచ్ఛత గురించి ఆయన ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ గాడ్లీ లివింగ్, దైవ భక్తితో దైవ భయముతో జీవించవలసినటువంటి
అవసరత ఆయన యొక్క లేఖలో బహు స్పష్టంగా ఆయన రాస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ కాంటెక్స్ట్లో మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, అంత మాత్రమే కాదు కానీ ఆ సంఘానికి ఇస్తున్నటువంటి, సేవకులకు ఇస్తున్నటువంటి ఈ హెచ్చరికలో, ఈ పాస్టరల్ ఎపిజిల్స్లో ఏమి మనం గమనిస్తున్నామంటే, భావి తరానికి సేవకులుగా, పరిచారము చేయవారిగా పరిచారకులను మీరు తరబీదు చేసి, వారిని ఐడెంటిఫై చేసి, ఎక్విప్ చేసి, వారిని నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. హౌ షుడ్ చర్చ్ బి గవర్న్డ్? ఏ రీతిగా సంఘము నడిపించబడాలి, ఏ విధంగా సంఘము మరి అక్కడ జాగ్రత్తగా దాని యొక్క క్రమాలు అవి నిర్వర్తిస్తూ ఉండవలసినటువంటి ఆ విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఈ పాస్టరల్ ఎపిజిల్స్లో దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు రాయటం అనేటువంటిది మనం గమనిస్తుంటున్నాం. అందుకనే ఈ తిమోతికి రాసినటువంటి ఈ మొదటి పత్రికలో ఈ 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో అక్కడ అధ్యక్షుల గురించినటువంటి విషయాలు, వారి యొక్క అర్హతల గురించి తెలియజేయటం మనం గమనిస్తుంటున్నాం. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మరి అక్కడ కాపరుల గురించి ప్రస్తావించడం. అంత మాత్రమే కాదు కానీ అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 17 వచనం 28 వచనాల్లో మనం గమనించినట్లయితే ఏంటి ఈ యొక్క పాస్టరల్ మినిస్ట్రీ అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా రాయటం అనేటువంటిది గమనిస్తుంటున్నాం. ప్రియులారా, కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ 3వ అధ్యాయం ఈ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 8వ వచనంలో ఈ రీతిగా ఇక్కడ రాయటం మనం గమనిస్తాం. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి. ఈ మాట, దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కనెక్షన్. అలాగుననే, ఎలాగు అంటే అక్కడ పైన ఉన్నటువంటి ఆ వచనాలు మనకు అర్థం కావాలి. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి, మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకును తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మరి ఆలోచన చేస్తుంటే అటువలనే, ఇంగ్లీష్లో లైక్ వైజ్ అని ఉంటుంది. ఎటువలే అన్న ప్రశ్న వస్తే పైనటువంటిది మనము ఆలోచన చేయక తప్పదు. అలాగుననే పరిచారకులు. ఎవరు ఈ పరిచారకులు? ఈ మాట పరిచారకులు అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పైన అధ్యక్షుల గురించి ప్రస్తావించారు. ఇక్కడ 8వ వచనం నుండి పరిచారకులను గురించి ఇక్కడ ప్రస్తావించడం గమనిస్తుంటున్నాం. చూసారా, ఈ యొక్క పరిచారకులు అంటే ఈ మాటకు డయాకోనాస్ అనేటువంటి మాట, డీకన్ అనేటువంటి మాట వస్తుంది. సంఘ కాంటెక్స్లో డీకన్స్, సర్వెంట్స్ అన్నటువంటి మాట, మినిస్టర్స్ అన్నటువంటి మాట వస్తుంది. ఏం చేస్తారు ఈ పరిచారకులు అంటే? పరిచారము చేస్తూ ఉంటారు. సర్వ్ చేయటానికి సంఘంలో దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని నిలబెట్టాడు, దేవుడు వారిని చాలా ప్రత్యేకపరిచాడు. దేవుని యొక్క సంఘ పరిచర్యలో ఒక కీలకమైనటువంటి పాత్ర ఆయన మహిమార్థమై నిర్వహించటానికి దేవుడు ఈ పరిచారకులను ఏర్పరచుకున్నటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. టు సర్వ్ అన్నటువంటి మాట, డయాకోనాస్ అంటే ఈ మాట సర్వెంట్. టు సర్వ్ అన్నటువంటి మాట, టు హెల్ప్ ఆర్ టు అసిస్ట్ అన్నటువంటి ఈ యొక్క పదాలను మనము జాగ్రత్తగా గమనించగలము. ఈ న్యూ టెస్టమెంట్ కాంటెక్స్లో, ఈ నూతన నిబంధన గ్రంథ ఈ యొక్క నేపథ్యంలో మనం ఆలోచన చేస్తే, డీకన్ లేదా పరిచారకుడు ఎవరండి అంటే, ఈ సంఘ పరిధిలో ఆయన ఒక నమ్మదగినటువంటి ఒక వ్యక్తి. దానిని నేను ఏమని ఆలోచన చేయాలని ఇష్టపడుతున్నానంటే, హీఈస్ అ ట్రస్టెడ్ ఆఫీసర్ ఇన్ ద చర్చ్ కాంటెక్స్ట్. సంఘ పరిధిలో ఒక నమ్మదగిన, నమ్మకమైనటువంటి ఒక ఆఫీసర్ అని చెప్పడానికి ఇష్టపడుతుంటున్నాను. ఆయన ఏం చేస్తాడంటే, సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి ఇష్టపడే వ్యక్తి, దోహదపడే వ్యక్తి ఈ సంఘంలో, స్థానిక సంఘంలో ఈ డీకన్స్ అన్నటువంటి వారని మనం గమనించాలి. డీకన్స్ ఏంటి, ఎలా ఉంటి వారు అని చెప్పేసి అంటే, వారు మంచి రెప్యుటేషన్ కలిగినటువంటి వాళ్ళు,
ఇంకొక ఆలోచనలో మనం చూడాలంటే వారు బ్లేమ్లెస్గా మనము ఇక్కడ వారిని చూడగలగాలి ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, డీకన్స్ లేదా పరిచారకులకు దేవుడిచ్చినటువంటి ఈ పరిచర్య చాలా ప్రత్యేకమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా యునిక్గా ఉండేటువంటిది. అక్కడ తోటి సేవకులతో మరి విశ్వాసులతో కలిసి ఆ సేవా కార్యక్రమాలలో పాల్గొనటం అనేటువంటిది మనం గమనిస్తాం. అందుకని వారి స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ యునిక్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మరి 7వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో ఈ విషయాలు, ఈ గిఫ్ట్స్ గురించి మనము డెఫినెట్గా మనం ఆలోచన చేస్తుంటాం. అయితే బాగా గమనించాలి, ఈ మాట డీకన్స్ లేదా పరిచారకులు ఆర్ నాట్ టు బి టేకెన్ ఆర్ ఆర్డైన్డ్ క్విక్లీ. ఈ మాటను ఈ గ్రంథకర్త 3వ అధ్యాయంలో ఈ 8వ వచనం నుండి ఆ కింది భాగానికి మనం గమనిస్తే 10వ వచనంలో ఈ ప్రస్తావన బహు జాగ్రత్తగా ఆయన తీసుకుని వస్తాడు. తొందరపడద్దండి, ఈ పరిచారకులను ఈ సంఘంలో మీరు ఏర్పాటు చేయడంలో డోంట్ బి ఇన్ ఎ రష్, డోంట్ ఆర్డైన్ దెమ్ ఆర్ డోంట్ ప్లేస్ దెమ్ ఇన్ దట్ ఆఫీస్ క్విక్లీ, డోంట్ బి ఇన్ ఎ హేస్ట్. దయచేసి ఈ విషయాన్ని మనము ముందు గమనిస్తాం. కారణం ఏంటంటే వారు పరీక్షింపబడాలి లేదా వారు ఏం చేయబడి ఉండాలి అని చెప్పేసి అంటే పరీక్షకు వారిని తీసుకోలేదు. దే ఆట్ టు బి ఎగ్జామిన్డ్ కేర్ఫుల్లీ. వారు జాగ్రత్తగా వారిని పరీక్షించాలి. వారు నిందారహితులుగా ఉన్నప్పుడు వారిని ఆ పరిచర్య బాధ్యతలో వారిని నిలబెట్టవలసినటువంటి అవసరత ఉందని ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. నమ్మకమైనటువంటి ఈ పరిచారకులు సంఘ విస్తరణకు దోహదపడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకమైనటువంటి పరిచారకులు దేవుని సేవకులతో, ఎల్డర్స్తో, పాస్టర్స్తో, వాళ్ళు ఓవర్సియర్స్తో కలిసి సేవలో నిలబడి ఏం చేస్తారంటే ఒక మంచి పేరును సంపాదించుకోవటం మాత్రమే కాదు, కానీ దేవునికి మహిమను తీసుకుని రావటం, సంఘానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టడం అనేటువంటిది ఈ మంచి నమ్మకమైనటువంటి పరిచారకుల ద్వారా మనము చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తారు సంఘం అంటే? ఈ పరిచారకుల పరిచర్యను గమనించి సంఘము వారిని గుర్తించి వారిని ఆనర్ చేసి వారిని ప్రశంసించి కలిసి దేవుని ఘనపరచడం అనేటువంటిది జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచారకులు అన్నటువంటి ఆ యొక్క మాట, ఆ పిదప అధ్యక్షులు అన్నటువంటి మాట మీ చెంత బైబిల్స్ ఉంటే నాతో కలిసి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. చూసారా ప్రియులారు, ఇక్కడ పరిశుద్ధులు, సకల పరిశుద్ధులు అన్నటువంటి ఒక కేటగిరీ, రెండవది అధ్యక్షులైనటువంటి వారిని చూస్తున్నాం, మూడవది పరిచారకులు అన్నటువంటి వారిని ఇక్కడ గమనిస్తుంటున్నాం. అంటే మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ ఒక చర్చ్ కాంటెక్స్లో ద ఆఫీస్ ఆఫ్ ఎన్ ఎల్డర్ ఆర్ ఎన్ ఓవర్సియర్ ఆర్ ఎ పాస్టర్, రెండవది ఏంటంటే ది ఆఫీస్ ఆఫ్ ఎ డీకన్, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి ఈ విషయాన్ని ఈ వచనంలో చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ న్యూ టెస్టమెంట్ కాంటెక్స్లో ఏమి ఈ డీకన్స్ గురించి మనం చూడగలం? ఈ న్యూ టెస్టమెంట్ నూతన నిబంధన ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క డీకన్స్ గురించి మనము ఎలా చూడగలం? ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు వీరు మినిస్టర్స్ లేదా వీరిని సర్వెంట్స్ అని చెప్పి అంటారు, వీరిని హెల్పర్స్ అని అంటారు. వీరు సంఘంలో అసిస్ట్ చేయటానికి, మీరు అనొచ్చు ఎట్లా అసిస్ట్ చేస్తారండి ఈ డీకన్స్ అని? వేరు పరిచర్యలో అసిస్ట్ చేయటానికి, వేరు పరిచర్యలో పాల్గొనటానికి, కమ్యూనియన్లో ప్రభు బలలో మనం గమనిస్తాం. వారి నేబర్హుడ్స్లో ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారిని దర్శించటంలో, హోమ్ బౌండ్ ఇంట్లోనే ఉండిపోయి వయోవృద్ధులు ఉంటే వారిని పరామర్శించడంలో,
ఒకవేళ విద్యార్థులను కలవటంలో, లేదా ఒకవేళ ప్రిజన్స్ను దర్శించటంలో, వారి కొరకు ప్రార్థన చేయటంలో, ఈ పరిచర్య చేస్తూ ఏమవుతుందంటే దేవుని సేవ అది అడ్వాన్స్ అవ్వటానికి, ఈ యొక్క సంఘ క్రమాన్ని జాగ్రత్తగా దానిని చూడటానికి చాలా చక్కని మాట ఈ డీకన్స్ లేదా పరిచారకుల యొక్క చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిచర్యలో వారి యొక్క ఆఫీస్లో చూసేటువంటిది ఏంటంటే సంఘం యొక్క క్షేమం, సంఘం యొక్క ఐక్యత కాపాడవలసినటువంటి ఈ బాధ్యత కూడా ఈ డీకన్స్ పైన ఉంటుంది అన్నటువంటిది మనము ఇక్కడ చూడగలం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దయచేసి రండి ప్రియులరా, మీ చెంత బైబిల్స్ ఉంటే అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు మనం గమనించగలం. ఆ దినాల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ఈ మాట చూస్తూ ఉండగా మనకు అర్థం కావాల్సినటువంటి విషయం, ఆది సంఘంలో అనేకులు శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. అనేకులు ప్రభు చెంతకు వస్తూ ఉన్నారు. అనేకులు ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యులుగా చేయబడుతూ ఉన్నారు. అయితే అక్కడ అనుదినము, డైలీ అన్నటువంటి మాట, లుక్ ఎట్ దట్, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ వర్డ్, డైలీ అన్నటువంటి మాట. అనుదినము పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని అంటే పరిచర్య చేస్తున్నటువంటి వారు ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఆది సంఘంలో ఇక్కడ ఒక చిన్న సమస్య ఏర్పడింది. ఏంటి ఆ సమస్య అంటే, అక్కడ హెల్లెనీయులు ఉన్నారు, అక్కడ హెబ్రేయులు ఉన్నారు. హెల్లెనీయుల ఆ యూదులు అంటే ఆ గ్రీక్ సాంప్రదాయ, ఆ కల్చరల్ కాంటెక్స్ట్ ఉంది, కానీ వారు హిబ్రాయిక్ ఆరిజినే, యూదులే వాళ్ళు. అయితే వారు ఏమంటున్నారంటే, మాలో ఉన్నటువంటి విధవరాండను మీరు చిన్న చూపు చూస్తున్నారని ఆ హెబ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆ యూదులను ఏం చేస్తున్నారంటే వారి గురించి మాట్లాడుతూ సనగటం మొదలుపెట్టారు ఈ గ్రీక్ భాష మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ప్రజలు, ఈ యూదులు. ప్రియులారా, ఇది ఉండగా అక్కడున్నటువంటి అపోస్తలులు ఏం చేశారంటే ఒక శిష్య బృందాన్ని పిలిపించి ఎదిగో ఒక మాట చెప్పారు, మీలో 7 మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు మీలో 7 ఎన్నుకొనండి అని చెప్పి అన్నారు. మంచి పేరు పొందినటువంటి వారు, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొనినటువంటి సహోదరులు, వారిని ఎన్నుకొనండి అని చెప్పేసి వారికి ఈ ఆదేశాన్ని ఇచ్చారు. ఏం చేశారు అని చెప్పేసి అంటే బాగా గమనించండి ప్రియులారా, 5వ వచనంలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున, లుక్ ఎట్ దాట్, పరిచర్య చేయువారు, పరిచారకులు వాళ్ళు ఎన్నుకొనబడినప్పుడు, వారు సంఘ పరిచర్య కొరకు తీసుకొనబడినప్పుడు శ్రేష్టమైనటువంటి పరిచర్య కొరకై వారిని దేవుడు నియమించాడని అక్కడున్నటువంటి జనసమూహం అంతటికి ఇష్టమైనందున, వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. అక్కడ దేవుని కృప ఆపరేట్ అవుతూ ఉంది. అది నేను ఇక్కడ గమనించాలని ఇష్టపడుతున్నాను. ఏ రీతిగా ఈ పరిచారకులను ఎన్నుకున్నారంటే, వాట్ ఈస్ ద స్టాండర్డ్ అంటే మంచి పేరు ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానంతో నింపబడి ఉండాలి. వాట్ అన్ ఎగ్జాంపులరీ డీకనేట్ అది అని ఈ ఉదయకాలన నేను ఈ విషయాన్ని మరి దేవుని సంఘం ఎదుట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ 7 స్టెఫెనును చూస్తాం, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పెర్మెనాసు, మరి యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకి వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. దేవునికి మహిమ కలుగను గాక. ఇది చాలా హై ఆర్డర్ అన్నట్లుగా మనకు కనబడుతుంది. అయినా కానీ ఈ న్యూ టెస్ట్మెంట్ కాంటెక్స్ట్లో ఇది అతి కీలకమైనటువంటి పరిచర్య అని చెప్పి మనం గమనించాలి. వీరు 7 ఏర్పరచుకునటంలో నాకు అర్థమైనటువంటి విషయం ఇక్కడ ఏంటంటే, వారు కమిటెడ్ డీకన్స్గా ఉండటానికి ఏర్పాటు చేయబడ్డారు. చూసారా, వారిలో ప్లానింగ్ జరుగుతూ ఉండాలి, టీం వర్క్ అక్కడ ఉండాలి, వారిలో ఒక మంచి డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ అక్కడ తీసుకుని రావాలి, అక్కడ అందరికీ సమానంగా పంచిపెట్టాలి, ఒక క్రమంలోనికి తీసుకుని రావాలి, దేవుని కార్యంలో సంఘ పరిచర్యలో అక్కడ నిలబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ యొక్క పరిచారకులను వాళ్ళు ఏం చేశారంటే ఏర్పరచబడి ఉండగా
అపోస్తలులు వారి మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేసిరని వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఎర్లీ చర్చ్లో డీకన్స్గా వీరిని చూస్తా ఉన్నప్పుడు ఇద్దరిని గమనిస్తాం. స్టీఫెన్ ఒకళ్ళు, తర్వాత ఫిలిప్ అన్నటువంటి ఆయన మరొకళ్ళు. ఈ స్టీఫెన్ గురించి ఆలోచన చేస్తే ఇదే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే స్టెఫెను అన్నటువంటి ఈ పరిచారకుడు, స్టెఫెను అన్నటువంటి ఈ డీకన్ కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అని వాక్యంలో గమనిస్తున్నాం. హీ పర్ఫార్మ్ గ్రేట్ సైన్స్ అండ్ వండర్స్ అన్నటువంటి మాట ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఇదే అధ్యాయము 10వ వచనంలో మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. లుక్ ఎట్ దట్. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన ఎలాగుందంటే హీ స్పోక్ విత్ ఇర్రెఫ్యూటబుల్ విజ్డమ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానము చేత ఆయన నడిపించబడి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి రండి 15వ వచనం అదే అధ్యాయం అపోస్తలుల కార్యములు. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. హిస్ ఫేస్ షోన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఏంజల్. దేవదూత ముఖం వలె అది అగుపడుతుందని ఈ వాక్యాన్ని గమనిస్తుంటున్నాం. ఎవరు ఈ స్టెఫెను అంటే ఆది సంఘంలో ఆయన ఒక డీకన్ అని గమనించాలి. ఫిలిప్ అన్నటువంటి వ్యక్తిని మనం గమనించినట్లయితే చాలా సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ఆ ఫిలిప్ గారి పరిచర్యలో మనం గమనిస్తాం. దయచేసి ఈ వాక్యాన్ని మనం చూద్దాం. ఈ 8వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఈ ఫిలిప్ ఏమి చేశాడు అని చెప్పేసి అంటే, ఫిలిప్ సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. లుక్ ఎట్ దట్. ప్రియ సంఘమా, జన సమూహములు విని ఫిలిప్ చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా 7వ వచనం, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఒక డీకన్ ఒక పట్టణములో ఆయన సంఘం ద్వారా పంపించబడి ఉండగా, దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉండగా ఆయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తును గూర్చి క్రీస్తును ప్రకటించుచుండెను. లుక్ ఎట్ హిస్ టాస్క్, లుక్ ఎట్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక జనములు మరి వినినప్పుడు సూచక క్రియలు అక్కడ జరిగాయి. ఆయన చెప్పిన మాట యందు ఏక మనసుతో లక్ష్యముంచిరి. మరొక చక్కని మాట, అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి అక్కడున్నటువంటి ప్రజలను వదిలిపోయాను. పక్షివాయువు గలవారు కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. చాలా చక్కని మాట 8వ వచనంలో, దెర్ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ ద సిటీ. పట్టణంలో ఈ డీకన్స్ యొక్క పరిచర్యను బట్టి గొప్ప అక్కడ ఆనందము కలిగినింది అని చెప్పి వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు, ఈ అపోస్తలులు ఈ యొక్క టీచింగ్లో వాళ్ళు ఉంటుండగా, ప్రార్థన పరిచర్యలు వారు ఉంటుండగా, ఈ డీకన్స్ అనేటువంటి వారిని మనం గమనించినప్పుడు చాలా అద్భుతంగా మంచి రెప్యుటేషన్ కలిగి ఆత్మతో నింపబడి, మరొక చక్కని విషయం ఏంటంటే వారు జ్ఞానముతో నింపబడినటువంటి వారిగా ఇక్కడ దేవుడు మనకు చూపిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ వాక్య భాగాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మరి చాలా చక్కగా స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఈ యొక్క పరిచారకులుగా ఉంటూ ఉండగా చాలా చక్కగా గమనించవలసినటువంటిది ఏంటంటే, ఒక చక్కని విషయాన్ని క్రైస్ట్ హిమ్సెల్ఫ్, క్రీస్తు తానే ఒక పరిచారకుడిగా మనకు బైబిల్ గ్రంథంలో అగుపడుతున్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? క్రైస్ట్ ఈజ్ అవర్ డీకన్ అన్నటువంటి మాట. క్రీస్తు యేసు ప్రభువే మనకు ఒక మోడల్ డీకన్, ఒక మోడల్ సర్వెంట్, ఒక మోడల్ మినిస్టర్, ఒక మాదిరికరమైనటువంటి ఒక సేవకుడు, ఒక డీకన్, ఒక పరిచారకుడు. అందుకనే ఈ వాక్యాన్ని గమనిస్తున్నటువంటి ప్రతి సమయాన ఒక కాషన్ దేవుడు తన ప్రజలకు ఇస్తున్నాడు. క్రీస్తు యేసు ప్రభు తన శిష్యులకు ఇస్తున్నాడు. మిమ్మల్ని పరిచారము చేయటానికి పిలిచాను, మిమ్మల్ని ప్రభుత్వము చేయటానికి పిలవలేదు. బాగా గమనించండి ప్రియులారా,
ఎందుకంటే నా మాదిరి మీరు చూడండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఐ హ్యావ్ కమ్ నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్ అండ్ గివ్ మై లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ మెనీ. నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు క్రయధనముగా ఎదుగో నా ప్రాణమును అర్పించడానికి ఈ మనిషి కుమారుడు వచ్చాడన్నటువంటి ఈ సత్యాన్ని మార్కు సువార్తలో మరి 10వ అధ్యాయం 45వ వచనంలో ఈ విషయాన్ని ప్రస్తావించడం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కాషన్ ఇచ్చాడు తన యొక్క శిష్యులకు. యేసయ్యను సేవ చేసే, యేసయ్య పరిచర్యలో పరిచారంగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కడే కానీ ఆ యొక్క ఆఫీస్ యొక్క టాస్క్, ఆ బాధ్యత రివర్స్ చేస్తారేమో అని యేసు ప్రభు అక్కడ జాగ్రత్తగా ఈ విషయాన్ని శిష్యులకు ఇస్తున్నాడు. బాగా గమనించండి. ద అవుట్ సైడ్ వరల్డ్ ఇస్ డిఫరెంట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి రండి. అన్యజనులు ఏం చేస్తారంటే మరి మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనంలో ఈ మాటను మనం గమనిస్తాం. ప్రియులారా, దయచేసి ఈ మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనంలో, మీలో అన్యజనులలో అధికారులని 42 అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. అయితే నేను మీకు చెప్పేది ఏంటో అని 43వ వచనంలో, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. ప్రేమైన దేవుడు, ఒకసారి ఇది ఒక టేబుల్ మీద కూర్చుని మనము ఎక్కడానికి వెళ్ళి మనం ఒక ఆర్డర్ ఇస్తే, ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ ఐ టేక్ యువర్ ఆర్డర్ ప్లీజ్ అని అక్కడ ఉన్నటువంటి స్టీవర్డ్ అంటా ఉంటే మనం ఏం చేస్తామంటే, వాటర్ తీసుకునిరా, అది తీసుకునిరా మనం చెప్తాం. చాలా బాగుంది. యేసుప్రభు ఏమంటున్నాడంటే, హూ ఈజ్ గ్రేట్ అని చెప్పేసి అంటే, నాట్ ద వన్ హూ ఈజ్ సీటెడ్ అరౌండ్ ద టేబుల్, but the one who is serving the people who sat at the table. బల దగ్గర కూర్చుని అక్కడ అది తీసుకునిరా నేను ఇన్ని ఆర్డర్లు చేశానని, he is not great. బట్ దేవుని వాక్యంలో ప్రభు ఏమంటున్నాడంటే, ఎదుగో గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవలెను. the one who is great in God's kingdom. లుక్ ఎట్ దట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ కింగ్డమ్ ఎకానమీ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, గొప్పవాడు ఎవరండి అని చెప్పేసి అన్నప్పుడు, పరిచారము చేయువాడై మీలో ఎవరైతే ఉంటారో వారు గొప్పవాడని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు కంఠాపదంగా ఆ సత్యాన్ని తన శిష్యులకు తెలియజేస్తున్నారు. అన్యజనులు అలాగుండరు. అంటే యువర్ లైఫ్ ఇస్ డిఫరెంట్. యు ఆర్ కాల్డ్ టు బి పీపుల్ విత్ డిఫరెన్స్. మీరు నా రాజ్య సంబంధమైనటువంటి విషయాలలో పరిచారకులుగా ఉంటున్నారు కనుక యువర్ లైఫ్ స్టైల్ హ్యాస్ టు బి డిఫరెంట్ అని దేవుడి ఉదయకాలన మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దయచేసి రండి. ఇవన్నీ కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త, ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 33 నుండి కింది వచనాలు గమనించినట్లయితే ప్రభు ఈ రీతిగా అంటాడు, ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించేది గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుచుంటిరని వారిని అడిగిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ క్యాన్ స్కాన్ అవర్ ఇంటెన్షన్స్. ప్లీజ్ బేర్ దిస్ మైండ్, ప్లీజ్ బేర్ దిస్ ఇన్ మైండ్. God can understand what we are thinking, what our thought process is like. ఇటీవల ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. పాశ్చాత్య దేశంలో ఎంతగా టెక్నాలజీ వచ్చేసిందంటే, ఆ రోడ్లో వెళ్ళేటువంటి వారు అక్కడ ఒక సైన్ బోర్డ్ ఉంది. ఎవరైనా మీరు ఈ స్టేట్కు విరోధంగా ఆలోచన చేస్తుంటే మా దగ్గర ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ మిమ్మల్ని మీ ఆలోచన రీడ్ చేసి, మీ ఆలోచన చదివి ఎదుగో మిమ్మల్ని వెంటాడుతుంది, మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తుంది. ఎలాంటి ప్రపంచంలో ఉన్నామండి మనము? ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. దగ్గరికి రాగానే ప్రభుకి అర్థమైపోయింది. ఏం మాట్లాడుకుంటున్నారు బాబు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు గ్రేట్, ఎవరు గ్రేటా? ఎదుగో దయచేసి రండి. వారు ఊరుకుండ్రి, ఇంకేం మాట్లాడతారు? ప్రభుకు అర్థమైపోయింది వారి సంభాషణ. 35వ వచనంలో, అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడ ఉండగోరిన ఎడల
వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడినై ఉండవలెను. ప్రియమైన దేవుని బిడ్డారా, దిస్ ఇస్ గాడ్స్ ఫార్ములా ఫర్ గ్రేట్నెస్. పరిచారకులైనటువంటి వారి గురించి ప్రభు ఇస్తున్నటువంటి ఈ యొక్క మాట ఎంత ఎంత ఘనమైనది ప్రియులారా, ఎంత ఎంత ఆనరబుల్గా ఉంది, ఎంత అద్భుతంగా ఇక్కడ కనబడుతూ ఉంది. యూనో, జీసస్ హోల్డ్స్ దిస్ మినిస్ట్రీ ఆఫ్ ఎ సర్వెంట్, ఒక సర్వెంట్హుడ్గా, ఒక డీకన్. ఈ మినిస్ట్రీ హీ హోల్డ్స్ ఇట్ ఇన్ హై ఎస్టీమ్. బాగా గమనించండి, యేసు ప్రభు తూలనాటానికి ఇష్టపడట్లేదు. వారు గొప్పవారు అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చక్కని ఉదయకాల సమయాన మనం ఆలోచన చేస్తూ ఉండగా, ఈ పరిచారకుల పరిచర్యలు చివరికి ఆ ప్రభు ఏమంటున్నాడంటే, దాని పొటెన్షియల్ ఎంత గొప్పదంటే, ఆ న్యాయాధిపతి ఆ న్యాయ తీర్పు ఎదుట ఆ ప్రభు ఒకరోజు అడుగుతాడంట, నేను ఆకలిగొన్నప్పుడు మీరు నాకు సర్వ్ చేశారా? నేను దాహం కొన్నప్పుడు నాకేమని ఇచ్చారా? నేను అలా వెలివేయబడినప్పుడు నన్ను చేరదీశారా? దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారా? అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు నాకు సందర్శించి ఏమన్నా చేశారా? చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను వచ్చి పరామర్శించారా? మీరెప్పుడున్నారు ప్రభా? కొంచెం మాకు చెప్పి వెళ్ళండి, కొంచెం మాకు తెలియజేయండి అని మనం అంటాం. కానీ ఈ నా సహోదరులలో ఏ ఒక్కరికి చేసినా అది మీరు నాకు చేసినట్లే. పరిచారకుల పరిచర్య ఇది అద్భుతమైనటువంటిదని మనం గమనించాలి. అందుకనే క్రైస్ట్ అవర్ డీకన్. ఈ రైటర్ ఒక మాట అంటాడు, మ్యాట్ స్మిథర్స్ట్ అన్నటువంటి ఆయన చాలా జాగ్రత్తగా పెడతాడు. యేసుప్రభు అంట మనకు రాజుల రాజుగా ఉంటాడు, అదే సమయంలో ఆయన డీకన్లకు డీకన్గా ఉంటాడంట. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ హీఈస్ ద డీకన్ ఆఫ్ ఆల్ డీకన్స్. అంటే ఆ పరిచారకులందరికీ ఆయన పరిచారకుడు. అమ్మో, ప్రధాన పరిచారకుడు. దానిని ఒక చక్కగా తెలుగు భాషలో పెడదాం, సర్వెంట్స్కు ఆయన పెద్ద సర్వెంట్. అది మార్క్స్ వార్త 10:45లోనే చెప్పేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, ఈ అద్భుతమైనటువంటి పరిచర్య ఇది అధ్యక్షులైనా కావచ్చు, క్రైస్తవులైన ఎవరైనా కావచ్చు, ఈ పరిచారకులైనటువంటి వారు ఏం చేయాలంటే, దేనికి పిలువబడ్డారంటే, దే ఆర్ డీకన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎల్డర్స్ and Christians are all called to be deacons first and foremost because we follow the suffering servant. ఇదే రైటర్ అంటాడు. మనం ఎవరిని అనుకరిస్తున్నామో, ఎవరిని వెంబడిస్తున్నామంటే, మనము ఆ శ్రమ సేవకుడిని మనం వెంబడిస్తున్నాం కనుక అంటాడు. ఎంత పెద్ద అధ్యక్షుడైనా, ఎంత పెద్ద కాపరి అయినా, ఎంత పెద్ద ఓవర్సీయర్ అయినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి వాడైనా కానీ మొదట ఆయన డీకనే, మొదట ఆయన సేవకుడే, తర్వాత మరి ఏదైనా కావచ్చు. ఈ చక్కని ఉదయకాల సమయాన డీకన్స్ అన్నప్పుడు వారు ఏంటి అంటే, మరి క్రీస్తు యేసు ప్రభువును చూపించేటువంటి ప్రజలు, సంఘానికి క్రీస్తు యేసు ప్రభువును చూపించేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అందుకని ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జీవితంలో ఈ మోడల్ ఏంటో బహు స్పష్టంగా మనకు అర్థమవుతుంటుంది. ఈ చక్కని సందర్భాన మనం గమనించేది ఏంటంటే, ఈ అధ్యక్షులు టీచింగ్, ఎక్విపింగ్
షెపర్డింగ్ అన్నటువంటి దాని మీద ఫోకస్ చేస్తే, డీకన్స్ అన్నటువంటి వారు సర్వింగ్, ఫెసిలిటేటింగ్ అండ్ స్ట్రైవింగ్ ఫర్ ద యూనిటీ ఇన్ ద కమ్యూనిటీ. ఐకమత్యం కొరకై అన్నిటినీ పరిచర్యలో మరి ప్రోగు చేసి ప్రభు కొరకే ఆయన మహిమార్థమై వారు జరిగించవలసినటువంటి రీతిని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఈ కాంబినేషన్ చాలా ప్రత్యేకమైనటువంటిది. డీకన్స్ అండ్ ఎల్డర్స్, పరిచారకులు, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్, ఎల్డర్స్, మరి ఓవర్సియర్స్, ఈ ఇరు ఆఫీసర్స్ దగ్గరకు వచ్చినప్పుడు సంఘము ఆ పరిచర్యలో బలపరచబడుతుంది. సౌండ్ టీచింగ్ ఉండాలి, ఇక్కడ సౌండ్ మినిస్ట్రీ ఉండాలి, ఇక్కడ టీచింగ్ ఉండాలి, ఎక్విపింగ్ ఉండాలి, షెపర్డింగ్ అనేటువంటిది కనపడుతుంది. దీంట్లో సేవ ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే పరిచర్య చేస్తూ ప్రజలతో టచ్లో ఉంటూ ఏం చేస్తుంటారంటే క్రీస్తు యేసును అనుకరించేటువంటి ఈ యొక్క ప్రక్రియలో కలిసి సంఘాన్ని బలపరచబడ్డాం. ఇక్కడ పరిచర్య చేస్తూ వి సర్వ్ వన్ అనదర్. ఈ మాట చాలా గొప్పది. మనము ఒకరినొకరం సర్వ్ చేసుకుంటూ ఉంటాం. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది పరిశుద్ధ లేఖనాలు, క్రైస్తవ ఈ విశ్వాసంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బయట మనం అనేకమైనటువంటి పరిచర్యలు లేదా మినిస్ట్రీస్ మనం గమనిస్తాం. ఎంతమంది మీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విన్నారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, వెరీ గుడ్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అందరం విన్నాం, కొత్తది మాట్లాడట్లేదు. మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ యూత్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ అంటారు, తర్వాత రకరకాల ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఇవన్నీ కూడా ఈ మినిస్ట్రీ అన్నటువంటిది ఏంటంటే బాగా గమనించాలి. వీటి కొరకే ఎన్నుకొనబడినటువంటి వారు ఎవరంటే మినిస్టర్స్ అంటారు. మినిస్టర్స్ అంటే సర్వెంట్స్. వారి కొరకు ఎన్నుకొనబడినటువంటి వారు సర్వ్ చేయాలి. ఎవరిని సర్వ్ చేయాలి? సమాజాన్ని సర్వ్ చేయాలి. అందుకనే వారిని ఎన్నుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బయట మనం గమనించేది ఏంటంటే వారిని ఎన్నుకోవటం జరగటం కోసం వారు ఎంత దూరమైనా వెళ్తారు, ఎవరినైనా కలుస్తారు, ఏ వీధికైనా వెళ్తారు, ఏ కొండనైనా ఎక్కుతారు, ఎవరినైనా కలుస్తారు. ఎన్నుకొనబడిన తర్వాత ఎక్కడ కనబడతారండి అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారండి. మళ్ళీ ఎప్పుడు కలుస్తారంటే 4 గంటలకు ఒకసారి వస్తారండి. దేనికంటే ఎన్నుకొనబడ్డానికి. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది బయట జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే క్రిస్టియన్ డైనమిక్స్లో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ ఎల్డర్స్ అండ్ డీకన్స్గా సంఘంలో పరిచారము చేయటానికి ఎవరినైతే ఏర్పరచుకున్నారో, ఎవరినైతే ఎన్నుకున్నారో వారు ఏం చేస్తూ ఉండాలంటే వారు సంఘంతో కలిసి పరిచారము చేస్తూ సర్వింగ్ వన్ అనదర్. అది ఎలా చేస్తామంటే మదర్ తెరిసా గారిని ఒకళ్ళు అడిగారంటే, అమ్మ బయట ఈ మినిస్టర్స్ అంటారు, బయట ఈ మినిస్ట్రీస్ రకరకాల హోమ్ అఫైర్స్ అంటే అవి ఇవి అందరూ ఉంటారు కదా, రకరకాల వీళ్ళు ఉంటారు కదా, వాళ్లకు మీకున్నటువంటి తేడా ఏంటంటే, అది తేడా ఏమో కానీ నేను చేసే ఈ పరిచర్య ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో చేస్తున్నాను అని చెప్పిందంటే ఆమె. అంటే క్రైస్ట్ ఇస్ మై మోడల్. క్రీస్తుని అనుకరించి నేను జరిగించవలసినటువంటి ఈ విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ డీకన్స్ అనేటువంటి వాళ్ళు దే కాల్ టు మీట్. దేనికి పిలువబడ్డారంటే టాంజిబుల్ నీడ్స్ ఉన్నటువంటి ఆ సందర్భంలో వారు వెళ్ళి పరిచారము చేయటానికి, ఆర్గనైజ్ చేయటానికి, మరి సేవ కొరకై మొబిలైజ్ చేయటానికి. సిక్ పీపుల్కి ఇదివరకు ప్రస్తావించాను. విజిటింగ్ స్టూడెంట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ టు దోస్ ఇన్ నీడ్. నాకు అనిపించింది ఈ బ్యాప్టిస్ట్ సంస్థల్లో, ఈ బ్యాప్టిస్ట్ చర్చెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్లో డీకన్స్ అనేటువంటి వారు అయితే ఒక టైటిల్ ఉండాల్సినటువంటి అవసరం లేదండి. ఒక జాన్ స్టార్ట్ అనేటువంటి సేవకుడు ఒక మాట అంటాడు, అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే ఆల్ పీపుల్ ఆఫ్ గాడ్
are called to serve, and the service of the pastor is to train people for service. అందరూ, దేవుని ప్రజలు అందరూ కూడా దేనికి పిలువబడ్డారంటే పరిచారము చేయడానికి పిలువబడ్డారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ఇంక కొంచెం ముందుకు వెళ్ళి కాపరుల యొక్క బాధ్యత ఏంటంటే, ఇదిగో ఈ యొక్క ప్రజలను, సంఘస్థులను ఈ పరిచర్య కొరకై ట్రైన్ చేయటం అనేటువంటిది వారి బాధ్యత అని ఆయన చెప్పటం అనేటువంటిది గమనిస్తుంటున్నాం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ సంఘ దర్శనాన్ని తెలుసుకొని ఆ దర్శనం మేరకు పరిచర్య గావిస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ గైడింగ్ మెంబర్స్ ఫర్ ఎ డీపర్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో ఒక లోతైన ఆత్మీయ అనుభవంలోనికి నడిపించటానికి ఇదిగో ఈ యొక్క పరిచారకులు దోహదపడుతూ ఉండవలసినటువంటి రీతిని గమనిస్తుంటున్నాం. వారిని సహవాసానికి, ప్రజలను సహవాసంలోనికి తీసుకుని రావటం, వారికి ఉన్నటువంటి కాలనీస్లో, వారు ఉన్నటువంటి నేబర్హుడ్స్లో, వారు ఉన్నటువంటి స్ట్రీట్స్లో, వారి యొక్క ఆ యొక్క సమాజంలో బైబిల్ స్టడీస్ కండక్ట్ చేయటంలో వారు ముందుకు వస్తూ ఉండాలి. అక్కడ ఏంటంటే వారి తోటి విశ్వాసులను కనెక్ట్ అయి ఉండి వారు అక్కడ నిలబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రేమైనటువంటి దేవుని సంఘమ, ఇక్కడ వాక్యంలో గమనిస్తూ ఉంటే ఈ తిమోతికి రాసినటువంటి ఈ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ 8వ వచనం చాలా అద్భుతమైనటువంటి ఈ మాట. అలాగననే పరిచారకులు, ఈ న్యూ టెస్టమెంట్ డైనమిక్స్ చూసాము. ఇక్కడ 8వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎ డీకన్. దయచేసి పరిచారకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాథమిక విషయం. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నాకు ఏ ఆఫీస్ లేదంటే, ఇది ఆఫీస్ ఉండవలసిన అవసరమే లేదు. క్రీస్తు యేసును నమ్మావు అంటే, ఆయనను రక్షకునిగా అంగీకరించావంటే, యేసే బిడ్డగా తీర్చిదిద్దబడ్డామంటే, మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, దేవుని చేత మనం ఏర్పాటు చేయబడ్డాము. దేవుని సాక్షులుగా మనం నిలబడటానికి ఏర్పాటు చేయబడ్డాము. దేవుని సువార్తకు ప్రతినిధులుగా మనము దేవుడి కొరకై నిలబడవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి రండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచారకులు పరిచర్య చేయాలని ఆశ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి అంటే, ఆ పరిచారకులు మాన్యులై నుండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభ నపేక్షించు వారనై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకుని వారై ఉండవలను. ఈ వాక్యం చాలా బలమైనటువంటి మాటగా కనబడుతుంది. గమనించండి, మాన్యులై ఉండాలి, మాన్యులై ఉండాలి. ఇంగ్లీష్లో డిగ్నిఫైడ్ అన్నటువంటి మాట కనబడుతుంది. ఇది ఒక పాజిటివ్ ట్రేడ్గా ఉంది. యూనో ఈ మాటలు గమనించినట్లయితే వారి యొక్క మాటలే కానీ, వారి యొక్క క్రియలే కానీ అవి మాన్యత కలిగినటువంటివిగా ఉండాలి. అంటే వారు దే షుడ్ బి వర్దీ ఆఫ్ రెస్పెక్ట్. వారిని చూసినప్పుడు గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఆ మాట కనబడాలి. దయచేసి గమనించాలి, వారు చాలా సిన్సియర్గా దేవుని పరిచర్య చేస్తూ నిలబడాలి. స్టెఫెను అలా లేడా? ఫిలిప్పు అలా లేడా? ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు ఎలాంటి టైంలో డీకన్స్గా ఉన్నారంటే, when the church was under severe persecution. బాగా గమనించండి. అలాంటప్పుడు వారు ఏదో ఇష్టం వచ్చినట్ల మాట్లాడటానికి వాళ్ళు ముందుకు రాలేదు. వాళ్ళు ఎలాగున్నారంటే, they were not men of light airy tempers but serious, composed and men of modesty. ఎంత మంచి మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళు బహు జాగ్రత్తగా వారి పదాలు వాడుతూ ఉన్నారు. బహు జాగ్రత్తగా దేవుని మహిమార్థమై నిలబడ్డారు. వారి పని చాలా చక్కగా సీరియస్గా తీసుకున్నారు. లైట్గా తీసుకోవటానికి అది వాళ్ళు ఇష్టపడలేదని మనం గమనించాలి. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే వారు ఎలాగుండాలి అని చెప్పేసి అనబడినప్పుడు, సీరియస్ మైండెడ్, నాట్ షిఫ్టీ. ఎటుబడితే అట్లా పోతుంటారండి, వాళ్ళకి ఒక క్రమం లేదు అనేటువంటి పదము రాకూడదని. అందుకనే వాళ్ళు నమ్మదగిన వాళ్ళు, బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు. ప్రియులారా, నాట్ డబుల్ టంగ్డ్, ద్విమనస్కులై ఉండక. ఈ డీకన్స్ యొక్క ఈ మాట పరిచారకుల గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఏంటంటే, ఒకరితో ఒక మాట, ఇంకొకరితో ఇంకొక మాట, ఇక్కడొక మాట అక్కడొక మాట కాదు. ఇప్పుడు ఒకటి, పక్కన పోతే ఇంకొకటి. ఎట్లా నమ్మేది వాళ్ళను?
అన్నటువంటి ప్రస్తావన రాకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వాక్యాన్ని కనిపెడుతున్నప్పుడు మనకేమర్థం కావాలంటే ద్విమనస్కులై ఉండక, ద్విమనస్కులై ఉన్నప్పుడు అలాంటి ప్రజలు ఏం తీసుకుని వస్తారంటే గందరగోళం తీసుకుని వస్తారు. ద్విమనస్కులై ఉన్నప్పుడు అలాంటి వారిని నమ్మరు. ప్రియులారా, మీరు బయటికి వెళ్ళండి, ఎట్లా నమ్మేదండి? అలాంటి ఆలోచన వస్తుంది. దయచేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము గమనిస్తాం. డీకన్స్ నీడ్ టు స్పీక్ విత్ ఆనెస్టీ అండ్ విత్ ఇంటెగ్రిటీ. ఎదుగో నమ్మకంగాను, ఎదుగో ఇదొక నీతితో నిజాయితీతో మాట్లాడవలసినటువంటి అవసరత ఇక్కడ మనం గమనిస్తుంటే, అందుకని నాట్ డిసీట్ఫుల్, మోసయుక్తమైనటువంటి ఈ యొక్క మాట ఆలోచనతో కాక మ్యానిపులేటివ్ వర్డ్స్ ఆ డీకెన్కు తగదు అని చెప్పి మనం ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఇట్ ఈస్ అన్ఫిట్ అన్నటువంటి మాట. మాన్యులై ద్విమనస్కులై ఉంటే అసలు దయచేసి గమనించాలి ప్రియులారా, యూనో ఇట్ ఈస్ లైక్ గాసిపీ అన్నటువంటి మాట. ఇట్ ఈస్ సచ్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ ద చర్చ్ కాంటెక్స్ట్. దయచేసి గమనించవలసినటువంటి మాట. ఇంకొక విషయాన్ని గమనిస్తే, ఈ డిగ్నిఫైడ్ అనేటువంటి దాంట్లో ఒక సమ్మరీ ఏంటంటే, వాళ్ళు మాన్యులై ఉండి నాట్ డబుల్ టంగ్, నాట్ అడిక్టెడ్ టు వైన్, మద్యపానాసక్తులై ఉండక అన్నటువంటి మాటని ఇక్కడ మనము గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది దేనికి పిలుపునిస్తుందంటే, ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్. ఇది సెల్ఫ్ కంట్రోల్కు ఇదొక పిలుపునిస్తున్నట్లుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మద్యపానాసక్తులై ఉన్నటువంటి ఈ పరిస్థితి ఏం చేస్తుందంటే, బాగా గమనించాలి. ఇదిగో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రేషనల్ మైండ్, చక్కని ఆలోచన ఏదైతే ఉందో దానిని భంగము చేయనది. ఇట్ ఈస్ సో గ్రేవ్, దాని గ్రావిటీ చాలా భయంకరము. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది మిగుల మద్యపానాసక్తులైన ఉండక అన్నటువంటి ఆ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేనికి దారి తీస్తుందంటే, ఇట్ లీడ్స్ టు పోర్ కాండక్ట్. అందుకనే వాక్యంలో గమనించినట్లయితే ఇదే పౌలు భక్తుడు అంటాడు, ఆత్మ పూర్ణులై ఉండుడి, మద్యపానాసక్తులై మద్యంతో నింపబడుకుడి, అందులో దుర్వ్యాపారము కలదు. ఇట్ లీడ్స్ టు డిబాచరీ అన్నటువంటి ఈ పదాన్ని గమనిస్తున్నాం. ఇలాంటి వైఖరి ఉంటే, ఇలాంటి తీరు ఉంటే పరిచారకులైనటువంటి వారికి దట్ ఈస్ అన్ఫిట్ ఫర్ ద ఆఫీస్ ఇన్ ద చర్చ్ మినిస్ట్రీ. సంఘ పరిచర్యలో ఆ యొక్క ఆఫీస్ అది సబబు కాదు అన్నటువంటిది మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏం చేస్తుందంటే మన సాక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ ఈ మాన్యులై ఉండాలి అన్నప్పుడు ఒక సమ్మరీలో, నాట్ గ్రీడీ ఆర్ ఫిల్దీ లిక్కర్, దుర్లాభాపేక్ష లేని వారే ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. వాంటింగ్ టు మేక్ మోర్ మనీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఫెయిర్ ఆర్ ఫౌల్, ఎట్టి పరిస్థితులైనా కానీ ఎక్కువ ధనము సంపాదించేస్తాను ఇక్కడ అన్నటువంటి ఆ మాట భయంకరమని చెప్పి వాక్యంలో గమనిస్తుంటున్నాం. ముగ్గురిని నేను ప్రస్తావించాలని ఆశపడుతుంటున్నాం. బైబిల్ గ్రంథంలో గెహజీ ఎలాగున్నాడండి? ఎక్కడ ఉన్నాడు? సేవకునితో ఉన్నాడు, సేవకుని దగ్గర ఉన్నాడు. గెహజీ సేవకుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. కానీ గెహజీ హృదయం ఎక్కడ ఉంది అంటే ధనము పైన ఉంది. నయమాను ధనము ఏదైతే తీసుకుని వచ్చాడో, తన యొక్క యజమాని ఆ యొక్క సేవకుడు మరి తీసుకోకపోతే గెహజీ ఆ ధనం వెనకల ఆయన పరిగెత్తడం మొదలుపెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా దారుణం. అది గమనిస్తుంటున్నాం. యూదా ఇస్కరియోతు తనది కానిది ముట్టుకున్నాడు, భయంకరమైనటువంటి అంతాన్ని చూశాడు. ఆ యొక్క కోవకు చెందినవాడు కాదా? యెహోషువ గ్రంథంలో ఆకాను అన్నటువంటి వ్యక్తి, ఆకాను పరిస్థితి ఏమైంది? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు ఇది చాలా పరిశుద్ధమైనటువంటి అఫైర్. డీకన్స్ ఆఫీస్ ఈజ్ ఎ హోలీ మ్యాటర్. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. అందుకని ఏమంటారంటే ప్రియులారా, ఒక రైటర్ ఏమంటారంటే, ది ఆఫీస్ ఆఫ్ ఎ డీకెన్ అంటే సంఘ పరిధిలో ఏ ఆఫీసర్గా ఉన్నా కానీ, ఏ పరిచర్య విభాగంలో ఉన్నా కానీ, దే ఆర్ వాకింగ్ ఇలస్ట్రేషన్స్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తకు వాళ్ళు ఒక నమూనాగా, ఒక ఇలస్ట్రేషన్స్గా వారిని చూస్తే యేసు ప్రభు సువార్తకు యోగ్యమైనటువంటి బిడ్డలుగా వారిని చూస్తున్నామని చెప్పగలిగి ఉండాలి. ప్రేమైనటువంటి
దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట ప్రస్తావించాల్సి వచ్చింది ఈ పరిచారకుల గురించి అని నేను ఆలోచన చేస్తున్నాను. కారణం ఏంటంటే, అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో చూసిన డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. అక్కడ అకౌంట్స్ ఉంటాయి. అక్కడ ధనమును వారు జాగ్రత్తగా దానిని మేనేజ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఈ పరిచారకులు ఏం చేస్తూ ఉండాలంటే, దానిని దేవుని పరిచర్యని గుర్తించి జాగ్రత్తగా దానిని చేయవలసినటువంటి వారమైన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ కన్సర్న్ అబౌట్ అవర్ క్యారెక్టర్ మోర్ దాన్ అవర్ అకంప్లిష్మెంట్స్. మేము ఏం సాధించామని చెప్పి ఈ నైతిక విలువలు కోల్పోతే, ఆ గుణము లేకపోతే, దేవుడు ఏమంటాడంటే, నాకు నీ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్, ఏం చేసావో కాదు. మీకున్నటువంటి ఈ సుపీరియర్ ఇంటెలెక్ట్ కాదు, మీకున్నటువంటి ఈ వరల్డ్లీ బాహ్య ప్రపంచపు సక్సెస్ కాదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కాదు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే, నాకు అనిపించింది ఆ అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో అదొక్క వచనము తీసేసింటే ఏమైపోయేదో. కానీ అది జాగ్రత్తగా పెట్టారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగని గాక. 9-10 వచనాల్లో ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే, విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. ప్రియులారా, ఈ మాట గమనించినప్పుడు వారి యొక్క జీవితం, వారి యొక్క బోధ దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి అని చెప్పటం, దేవుని వాక్యానికి లోబడినదై ఉండాలి. ఎందుకు అని చెప్పేసి అన్నప్పుడు, ప్రభు వాళ్ళలో ఉంటూ ఉన్నాడు కనుక. ఈ మాట చాలా గొప్పది. చూసారా, విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండాలి. ప్రియులరా, పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై దేవుని వాక్య మర్మాలను చెప్తూ ఉన్నప్పుడు అది స్వచ్ఛమైన అంతర్వాణి కలిగిన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని ప్రేమ డౌట్ పడని వాళ్ళు, దేవుడు అనుగ్రహించు క్షమాపణ, రక్షణ దానిని సందేహించని వారు, దేవుడు అనుగ్రహించు ఆ యొక్క కృప దానిని సందేహించని వారు, దేవునితో ఉండవలసిన సత్సంబంధం, సంఘంతో ఉండవలసినటువంటి ఆ బంధం దానిని డౌట్ పొందని వారు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్త శక్తిని ఏమాత్రము సందేహించని బిడ్డలు ఇక్కడ అలా ఉండాలని చెప్పి, అలాంటి వారని చెప్పి దేవుని యొక్క ఉద్దేశాలను వారి యొక్క బోధల ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వారిగా ఉండాలని ఇక్కడ కోరుతూ ఉంటున్నాడు. ఇలాంటిది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ వాక్యంలో గమనిస్తే, దేవునితో పరిచారకులకు ఉండవలసినటువంటి ఆ బంధమే దీనికి ఇది కారణమని వాక్యంలో చెప్పబడుతుంది. ఎలా సాధ్యమవుతుంది? దేవునితో ఉండేటువంటి అనుదిన బంధమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దేవుని సంఘమ ఇక్కడ ఈ మాట రాయబడుతుంది. ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు బాగా చూడండి, ఈ మాటలో 10వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. ఈ పరీక్షింపబడవలెను అన్నటువంటిది చాలా సంఘాల్లో చేస్తారేమో తెలియదు, కానీ నేను గమనించాను, ఈ పరీక్ష
డీకన్గా తీసుకోవాలంటే ఒక టెస్ట్ పెట్టండి అంటున్నారు. మావాడండి తీసుకోండి, లేదు. నాకు తెలుసండి బాగా, తీసుకోండి, కాదు. వాడి బ్యాక్గ్రౌండ్ ఇదండి, చాలా మంచి డిగ్రీలు ఉన్నాయి, తీసుకోండి, కాదు. మీరు తీసుకోకపోతే మీకు బయట చేయని చూడండి, అలాంటివి కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో గమనిస్తే దే షుడ్ బి టెస్టెడ్, ఎగ్జామిన్డ్. వారు ఆ పరీక్షలో అనింద్యులుగా కనపడాలి, బ్లేమ్లెస్గా కనపడాలి. చర్చ్ అంటే ఆషామాషి కాదు అంటున్నాడు ఇక్కడ దేవుని సేవకుడు. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుని చేయడం కాదండి, వాళ్ళని ఎగ్జామిన్ చేయండి. వాళ్ళ ఆత్మీయత ఏంటి, వాళ్ళ బోధ జీవితం ఏంటి, వారి పరిచర్యలో వారి యొక్క సాక్ష్యం ఏంటి, వాళ్ళు ఎలాగ జీవిస్తూ వచ్చారు ఏంటి, వారి యొక్క బాధ్యతలు చిన్న చిన్న వాటిలో మీరు పెట్టినప్పుడు ఏ రీతిగా వాటిని నిర్వర్తించారో మీరు చూసారా? అనింద్యులుగా కనబడ్డారా? వీళ్ళన బాబు అంటూ ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ వాక్యంలో గమనిస్తూ ఉన్నప్పుడు some might say that this is a mighty strict and mighty tight. చాలా స్ట్రిక్ట్గా ఉందండి, ఏం మాట్లాడుతున్నారు, చాలా టైట్గా ఉందండి, ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్ట్రిక్ట్గా టైట్గా కాదు, కానీ దీనికి ఇలా ఉండవలసినటువంటి దానికి కారణం ఏంటంటే మనము దేవుని రాజ్య సంబంధమైనటువంటి వాటి గురించి మనం డీల్ చేస్తున్నాం. వీఆర్ ఇన్ ఎ సీరియస్ బిజినెస్, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సేవింగ్ సోల్స్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం కొరకై ఆత్మల సంపాదనలో మన పరిచర్య ఉంది కాబట్టి దేవుడు ఇంత స్ట్రిక్ట్గా ఇవి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఒకసారి పరీక్షించండి అని వాక్యం చెప్తా ఉంది. ఆలోచన చేయండి, వారు ఏ రీతిగా టైంకు వారు ఇస్తున్నటువంటి విలువ ఏంటి, టైం డిసిప్లిన్ ఎలాగుంది. ఈ డీకన్స్ అనేటువంటి ప్రజలు, ఈ పరిచారకులైనటువంటి వారు టైం అంటే టైం అని ఎవరు మాట్లాడుతున్నారు? ప్రియులారా, నేను ఒక సంఘాన్ని చూశాను. ఆ సంఘంలో డీకన్గా కావాలంటే 2 years మెంబర్ ఆన్ ట్రయల్ అని అంటారు. ప్రియులారా, ఆ 2 years ఏం చేస్తారంటే వారిని డీకన్స్గా తీసుకునే ముందు టెస్ట్ చేస్తూ ఉంటారు. ద లిట్మస్ టెస్ట్ ఎక్కడి అంటే టైం. ఒక మీటింగ్ 7 o'clock అంటే ఆ డీకన్ ఎన్ని గంటలకు రావాలంటే ఒక 6:45, 6:50కి రావాలి. ఈ డీకన్ ఏం చేశాడంటే కరెక్ట్గా 7:05కి వచ్చేవాడు. ఈ పెద్దలైనటువంటి కాపర్లు చెప్పారు, బాబు టైంకి రన్నానా, రేపు నువ్వు మాదిరిగా ఉండాలి, నువ్వే స్టార్ట్ చేయాలి, యు ఆర్ ద లీడర్. ఓకే ఓకే ఓకే. ఇంకొక మీటింగ్, బాబు టైంకి రండయ్యా అంటే కరెక్ట్గా 7:05, 7:10కి వచ్చేవాళ్ళు. మంచి 400cc బైక్ ఉంటుంది, 2-3 బస్సులు మారి ఒక ట్రైన్ మారి రావాల్సినటువంటి అవసరం లేదు. మంచి బైక్ ఉంటుంది. కరెక్ట్గా ఇంటర్వ్యూ అప్పుడు ఒక సూపర్వైజర్ను పెట్టారు, ఒక మెంటర్ను పెట్టారు జాగ్రత్తగా గైడ్ చేయటానికి. ఆ గైడ్ కూడా పనిచేయలేదు ఆయనకు. ఆయనది షరా మామూలు అయిపోయింది. వాక్యంలో అద్భుతంగా మాట్లాడుతున్నాడు, యూత్ యాక్టివిటీస్ అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. ఆ ట్రిప్ ఈ ట్రిప్ ఆర్గనైజ్ చేయాలంటే అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తాడు. ఇంకా ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ విషయంకి వచ్చేసరికి he was intentionally or something, he was not willing to submit to their elders. వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే 2 years టైం ఇచ్చాము, మీరు మాట వినట్లేదు, సారీ, ఈ ఆఫీస్కి మీరు అన్ఫిట్, వేరే దానికి మీరు చూసుకుపోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత ఆరాటం, ఎందుకు ఇంత ఆరాటం, ఎందుకు ఇవన్నీ చేసేది, ఈ సంఘ పరిచర్యలో ఎందుకు నిలబడాలి అని చెప్పేసి అన్నప్పుడు వారిని పరీక్షించండి. ఇది ఆషామాషి కాదు. అన్యజనులు చూస్తూ ఉంటారు, వారు ఇంపాక్ట్ ఇస్తూ ఉంటారు.
వారిలో టీచబిలిటీ కనపడాలి. నేర్పిస్తే నేర్చుకునే తత్వం ఉండాలి, లోబడే తత్వం ఉండాలి, ఫినాన్షియల్ ఇంటిగ్రిటీ ఉండాలి. డబ్బు ఇస్తే కరెక్ట్గా రిసీట్స్ ఇచ్చి దానిని జాగ్రత్తగా కంప్లీట్ చేసి టైంకు సబ్మిట్ చేయాలి. తిరిగి 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 ఇవ్వండియా మొత్తుకొని చేసి అలాంటి పరిస్థితి ప్రియులారా సతాయించి విసికించేసి ఆ యొక్క బిల్లులు ఇవ్వకుండా తలకై పట్టుకుని బాధేటువంటి సమస్యలు ఒకవేళ సంఘంలో కనబడుతుంటే ఫినాన్షియల్ ఇంటిగ్రిటీ ఎక్కడ? ఫెయిత్ఫుల్ గివింగ్, నమ్మకంగా ఇవ్వటం అన్నటువంటిది జరుగుతూ ఉందా? ఈ పరిచారకులు, నేను పరిచర్య చేస్తానండి అంటే ఒక బేసిక్ టెస్ట్, మీరు దేవునికి ఎంత ఇస్తున్నారు ఒకసారి చూపించండి. మీ దశం భాగం ఇస్తున్నారా? పాస్టర్ గారు మేము ఇస్తాం కానీ రకరకాల రీతులుగా ఇస్తాం. దేవుని మందిరపు నిధుల్లోనికి ఇస్తున్నారా అడిగారు. మేము చర్చ్ ఆఫీస్ బేరర్స్గా ఉంటాం. ప్లీజ్ షో యువర్ ఫినాన్షియల్ ఇంటెగ్రిటీ అండ్ యువర్ ఫెయిత్ఫుల్ గివింగ్. చూశారు కవర్స్లో ఎంత ఉందంటే టైత్ ఇవ్వట్లేదు. ఒక పెద్ద ఆఫీసర్గా ఉన్నటువంటి ఆయన కనీసం 1,00,000 సంపాదిస్తుంటాడు. టైత్ ఎంత ఇస్తాడంటే 200, 300. ఎవరు ఇవ్వాలి అది? ఏ శాలరీ వచ్చే వాళ్ళు ఇవ్వాలి అంత? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత ఆరాటం అంటే వి క్యారీ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ వెన్ వి సర్వ్. మనం పరిచారం చేస్తున్నప్పుడు క్రీస్తు యేసు సాక్షులుగా ఆయన ఇమేజ్ మనం క్యారీ చేస్తుంటాం. బాగా గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని ఆలోచన చేస్తుంటే స్టేబుల్ ఫ్యామిలీస్ గురించి వచ్చాడు. ఫ్యామిలీస్ ఎలాగుండాలి అని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నేను ముగిస్తున్నాను ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎలాగుండాలి అని చెప్పి పరిచారము చేయు స్త్రీలు, వాళ్ళు డిగ్నిఫైడ్గా, వాక్యంలో చాలా చక్కని విషయాలను ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. పరిచారము చేయు ఈ స్త్రీలు ఎలాగుండాలి అని చెప్పేసి అంటూ వచ్చాడంటే, మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను. పరిచారకుల నుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. దేవునికి మహిమ కలుగని గాక. డిగ్నిఫైడ్, నాట్ స్లాండరర్స్, కొండెములు ఆడని వారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి అన్నిట్లో నమ్మకమైనటువంటి వారు కదా, మితానుభవం గలవారినై ఉండాలని ఇక్కడ వాక్యంలో దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎక్కడైనా ఈ విషయంలో ఆయన తన బిడ్డలను తన పరిచర్య కొరకు పిలిచినప్పుడు ఆయన చెయ్యి ఎప్పుడు వదిలిపెట్టాడండి. ఆయన ఎప్పుడు వారిని కాదనడండి. ఎప్పుడే కానీ వారికి సహాయం చేయకుండా, కృప చూపకుండా ఆయన మానడు అని చెప్పి ఈరోజు వాక్యంలో గమనిస్తున్నాం. అలా చేసినప్పుడు మీరేం చేస్తారంటే మీరు మంచి పేరు సంపాదిస్తారు. యు పర్చేస్ ఎ గుడ్ రెప్యుటేషన్, యు గెయిన్ ఎ గుడ్ స్టాండింగ్ అమాంగ్ ద మెంబర్స్. మంచి పేరు కలిగిన వాళ్ళుగా నిలబడతారు. ఒకటి. రెండవదిగా ఏంటంటే, ఇలా నమ్మకంగా పరిచారము చేయటంలో మన విశ్వాసంలో మనము బలపడుతూ ఉంటాం. మనము కాన్ఫిడెంట్గా దేవుని చెంత నిలబడగలిగి ఉంటాం. ఈ వాక్యాన్ని దేవుడు మన జీవితంలో ఆశీర్వదించి అద్భుతమైనటువంటి ఆయన ఈ పరిచర్య పిలుపుకు దేవుడు మనల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సాక్షులుగా ఆయన మహిమార్థమై మనం జీవిస్తాం. ప్రియులారా, అన్యులు మనల్ని చూసినప్పుడు దేవుని పరిచారకులు వీళ్ళు అని ఆ సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు నాకు, మనందరికీ, ఆయన బిడ్డలైనటువంటి వారికి అందరికీ, సంఘానికి
ఆయన దయచేయను గాక. ప్రార్థన చేస్తాం. మా తండ్రి, నీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ మీ వాక్యం కొరకే మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నా. అడుగడుగున మీ సహాయం మాకు కావాలి ప్రభా. మీ గద్దింపు మాకు అవసరం ప్రభా. అన్ని విషయాల్లో మాదిరికరమైన జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి. సంఘాన్ని దీవించమని, ఈ వాక్యం మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.